హాయ్ అండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో భద్రాచలం అంటే భద్రాచలంలోని భద్రాచలం అంటేనే ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న ఈ భద్రాచలంలో ఉన్న పుణ్యక్షేత్రం అంటే రాముల వారి సన్నిధి. ఈ యొక్క రాముల వారి సన్నిధిని చూపించటానికి ఇక్కడికి వచ్చి మరీ ఈ యొక్క వీడియోని తీద్దామన్న ఉద్దేశంతో తీస్తున్నాను. అంటే ఈ టెంపుల్లోకి వెళ్ళి ఎవరు తీయటానికి ఒప్పుకోరు కాబట్టి దూరం నుంచే ఒక టెంపుల్ని భక్తులకు అందిద్దామన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని దూరం నుంచే ఈ యొక్క వీడియోని తీస్తున్నానండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో భద్రాచలం చూడని వారు కూడా ఈ యొక్క వీడియోని చూసి ఆనందపడతారన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని తీస్తున్నాను. అయితే ఎంతోమంది కూడా భద్రాచలం రాముల వారి సన్నిధి చూద్దామన్న ఉద్దేశంతో ఎంతోమంది అనుకుంటా ఉంటారు. కానీ వారికి సాధ్యం కాదనమాట. ఎందుకంటే కొద్దిగా దూరంగా ఉండటం వల్లను లేకపోతే అంటే మన రావటం కుదరలేకపోవటం వల్ల కూడా చాలామంది ఈ యొక్క వీడియోని అంటే మన యొక్క రాముల వారి టెంపుల్ని చూద్దామని అనుకొని వారికి తీరని కోరికగానే ఉంటుంది అన్నమాట. అయితే వారి కోసం ప్లస్ కొంతమంది చూడలేనటువంటి వాళ్ళ కోసం కూడా ఈ యొక్క రాముల వారి సన్నిధి చూపిద్దామన్న ఉద్దేశంతోనే, అలాగే యొక్క గొప్పతనం ఉద్దేశం అంటే మన టెంపుల్ గొప్పతనం చెప్దామన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి. ఇది కొన్ని అంటే ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి వారి మొక్కులను తీర్చుకొని ఎసంటి మొక్కులు అంటే ఎసంటి కోరికలైనా తీర్చుకొని అంటే కోరుకున్న వారికి కోరుకున్నంత అంటే ఏ కోరికలైనా తీర్చే యొక్క గొప్ప కరుణ అంటే మన గొప్ప దేవుడండి మన రాముల వారు. ఎక్కడెక్కడి నుంచో శ్రమపడి పిల్లలతోనూ అలాగే మన కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క మన మొక్కులను చెల్లుబాటు చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఒక 35 అంటే భద్రాచలం నుంచి ఒక 35 కిలోమీటర్లు అటు ఇటు ఉంటుంది మన పర్ణశాల ఉంటుందండి. అంటే ఇక్కడ టెంపుల్కు వచ్చి ఇక్కడ దర్శించుకొని మళ్ళీ ఒక 35 కిలోమీటర్లు ఒక ఆటో మీదో లేదా బస్సు మీదో ప్రయాణం చేసే భక్తులు అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. అవి అంటే మీకోసం ఈ యొక్క వీడియో చేయటానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అంటే నేను ఈ వీడియో చేయటం వల్లే ఎంతోమంది ఈ యొక్క వీడియోని అంటే మన వీడియోని వీక్షిస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి. అంటే వీడియోలో చూసింది వేరు, ప్రత్యక్షంగా చూసింది వేరండి. అంటే ప్రత్యక్షంగా చూడటం కూడా చాలా ఆనందం. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.